సో అందులో జనరల్గా ఏంటంటే ప్రేరణ కావచ్చు అండ్ మన పృథ్వీ కావచ్చు అందరూ కొంచెం ఫిజికల్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రేరణ అనేది కొట్టింది కూడా, లెగ్స్ కొట్టడం కానీ ఇవి చూసాము. సో జనరల్గా వీళ్ళు అంటే గేమ్ అన్నప్పుడు పార్ట్ ఆఫ్ గేమ్గా తీసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 7 సీజన్స్ చూశాను. నేను జనరల్గా సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ సీజన్లో యావర్కి ఒక టాస్క్ వచ్చింది, 2nd or 3rd వీక్లో ఐ థింక్. అప్పుడు ఏంటంటే ఆయన నోట్లో ఈవెన్ పేడ కూడా పూశారు. అండ్ షార్ట్లో టీషర్ట్లో పేడ పూశారు అండ్ ఐస్ క్యూబ్స్ వేశారు, చాలా వేశారు. దాంతో పోల్చుకుంటే ఇది నాకైతే ఏం పెద్ద టఫ్ అనిపించలేదు. సో ఎవరైనా గెలవాలి అనుకుంటారు కాబట్టి టఫ్ ఫైట్ ఇవ్వాలి. సో దానికి వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని మనం ప్రోట్రే చేయడం చాలా రాంగ్. సో జనరల్గా దాంతో పోల్చుకుంటే అభయ్ నవీన్ బిగ్ బాస్ రూల్స్ని చాలా ఉల్లంఘించి మాట్లాడాడు. లైక్ అంటే చాలా బ్యాడ్గా రూడ్గా బిహేవ్ చేయడం, మాట్లాడడం అది చాలా రాంగ్. బిగ్ బాస్ అది చాలా రాంగ్. జనరల్గా ఇప్పుడు అన్ని సీజన్స్లో ఆయనకంటే పెద్ద యాక్టర్స్ వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. కొన్ని తప్పదు, బట్ కంప్లీట్ ఇర్రెలివెంట్గా మాట్లాడాడు అనిపించింది. మెయిన్ రీజన్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ నువ్వు ఆడకపో దట్ ఈస్ సెకండరీ, బట్ అక్కడ ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ ఇస్ మ్యాండేటరీ అనమాట. అది విష్ణుప్రియ జనరల్గా వాళ్ళతో పోల్చుకుంటే లైక్ అంటే ప్రేరణ కానీ యష్మి కానీ వాళ్ళతో పోల్చుకుంటే మైట్ బి షీ బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ సరే మనకు గేమ్లో అటు ఇటు అవుతూ ఉంటుంది, ఓట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ ఆమె వన్స్ అయ్యాక కూడా తను రిటర్న్ బ్యాక్ తీసుకునే ఆలోచన అయిన ఉంది. ఇప్పుడు ప్రేరణ ఉంది, నిన్న అదే ఫుడ్ విషయంలో మణికంఠ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయట్లే. అదే ప్రేరణ వెళ్ళి విష్ణుప్రియకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే దోశ తీసుకుంది. అవునా కదా? అట్లీస్ట్ ఆ యాక్సెప్టెన్స్ అనేది అయినా ఉండాలి. అవునా కదా? ఆ యాక్సెప్టెన్స్ అనేది నేను ఆమె దాంట్లో చూడలేదు. అండ్ ఆమె వాయిస్ క్లారిటీ ఉండదు, ఆమె వర్డ్స్ మీద ఆమె స్టిక్ అయి ఉండదు అనిపించింది. జనరల్గా ఈ 3rd వీకే కాబట్టి పర్టికులర్గా అంత ఇష్టం అని ఏం లేదు, బట్ జనరల్గా ఏంటంటే శక్తి టీం బాగా ఆడుతున్నారు అని చెప్తున్నాను. మణికంఠ